కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్తో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడి సమయంలో ఇంట్లో లేని ప్రసన్న కుమార్ రెడ్డి విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్నారు. మరోవైపు దాడి గురించి తెలిసిన వెంటనే వైసీపీ కార్యకర్తలు సైతం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటికి భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సుమారుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం. అసలు మేమంతా చెప్తే ఇట్లా దాడి చేస్తున్నారంటే బయట నుంచి ఎవరైనా రాళ్ళు వేస్తుంటారేమో అనుకుని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు. లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే. సరే, ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి అన్న వాళ్ళ అమ్మ, ఆమె చాలా వృద్ధురాలు, ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో గానీ కిచెన్ లో గానీ తీసినటువంటి దారుణమైనటువంటి అంటే కళ్ళ నీళ్ళు వస్తా ఉన్నాయి. కింద చూస్తే కారుని చూస్తే మనుషులు కనుకుంటే ఆ మనుషుల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావడం. సో ఒకవేళ పొలిటికల్ గా చూస్తే మీరు విమర్శించి ఉండొచ్చు, ఒకవేళ ఆ విమర్శలకి ప్రతి విమర్శలు చేసి ఉండొచ్చు, రాజకీయాల్లో ఇవన్నీ సహజం. కానీ మీరు ఏదన్నా మీకు తప్పు అనిపించింది మీరు మాట్లాడండి. మీకు ఇంకా కూడా అనిపించింది, మీ చేతిలో చట్టాలు ఉన్నాయి కదా, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా, పెట్టే సంస్కృతి ఉంది కదా, పెట్టుకోండి. చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం, కోర్టులకు వెళ్తాం. మేము మాట్లాడిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఏ విధంగా ఉందని మేము ఫైట్ చేస్తాం. అంతేగాని ఈ విధంగా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తే ఇందాక ఎవరు అంటా ఉన్నారు రాయలసీమ సంస్కృతి నెల్లూరుకి వచ్చింది అంటున్నారు. రాయలసీమ సంస్కృతి అది బీహార్ సంస్కృతి లేకపోతే ఇంకొకటి ఎక్కడన్నా పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని చెప్పాలా? ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి ఇంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ పర్సన్ మీదకి ఇళ్ల మీదకి ఈ విధంగా దాడి చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి? సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ సుమారుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపరెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా చరిత్రలో రాజకీయాలలో విమర్శలున్నాయి, ఘాటు విమర్శలున్నాయి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రసన్న కుటుంబానికి మీదకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంత్ అన్న మీద హత్యాయత్న కేసు అటెంప్ట్ మర్డర్ 302 నమోదు చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా 307 అటెంప్ట్ మర్డర్ కింద 307 కట్టి తీరాల్సిందే. వాళ్ళ కేసు మీద, భార్యాభర్తల మీద కేసు, ఇల్లు కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చూసాం, అక్రమ కేసులు చూసాం, దొంగ కేసులు చూసాం. కానీ ఈ రోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే 3 పెద్ద కుటుంబాలు ఉంటాయి. దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం. దాదాపు 6-7 దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లపరెడ్డి గారి కుటుంబం. ఈ రోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం, ఘాటు విమర్శలు చేసుకుంటాం. అది నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణం, అరాచకం నెల్లూరు జిల్లా చరిత్రలో